ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు జరిగిన ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికలతో పాటు ఇల్లందు న్యాయవాదుల గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎలక్షన్ ఆఫీసర్గా బి గిరిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఇల్లందు న్యాయవాదుల గుమస్తాల సంఘం ఎన్నికల్లో ప్రెసిడెంట్గా రాగుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్గా శివప్రసాద్ పాసి, జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ తివారీ, జాయింట్ సెక్రటరీ గేమ్స్ సెక్రటరీగా బి శరత్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి గౌరవ సలహాదారులుగా ఎన్ ఎల్లయ్య వ్యవహరించారు. ఈరోజు జరిగినటువంటి న్యాయవాదుల గుమస్తాల ఎన్నికల్లో ప్రెసిడెంట్గా రాగుల శ్రీనివాసరావు గారు ఏకగ్రీవంగా 4వసారి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా శివప్రసాద్ పాసి, జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ తివారీ, జాయింట్ సెక్రటరీగా ఆర్ కోటేశ్వరరావు, ట్రెజరర్గా జాబీర్, గేమ్ సెక్రటరీగా బి శరత్, ఎలక్షన్ ఆఫీసర్గా బి గిరిధర్ గారు వ్యవహరించారు. అదేవిధంగా గౌరవ సలహాదారుడుగా ఎన్ ఎల్లయ్య గారు ఈ యొక్క కార్యక్రమంలో వ్యవహరించడం జరిగింది. ఇల్లందు కోర్టు నందు న్యాయవాదుల గుమస్తాల సంఘం ఎన్నికలు కూడా న్యాయవాదులతో పాటు వాళ్ళు కూడా మంచి అభిప్రాయంతో ఎన్నికలు జరుపుకున్నారు. ఎన్నికల్లో ప్రెసిడెంట్గా రాగుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఇది 4వసారి. కంగ్రాచులేషన్స్. వైస్ ప్రెసిడెంట్గా శివప్రసాద్ పాసి, జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ తివారీ, జాయింట్ సెక్రటరీగా ఆర్ కోటేశ్వరరావు, ట్రెజరర్గా జాబీర్, గేమ్ సెక్రటరీగా శరత్, ఎలక్షన్ ఆఫీసర్ అధికారిగా బి గిరిధర్ గారు వ్యవహరించారు. వీరందరికీ మా బార్ అసోసియేషన్ తరఫున కంగ్రాట్స్. అదేవిధంగా గౌరవ సలహాదారుడిగా ఎన్ ఎల్లయ్య గారిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఏకగ్రీవంగా కోరుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.